నందమూరి అభిమానుల జాతర మొదలవబోతుంది. ద లైన్ ఈజ్ బ్యాక్. సింహం మళ్ళీ వస్తుందండి. బాలకృష్ణ గారు తన 111వ చిత్రంగా ఎన్బికే 111 చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ చేపట్టింది. అఖండ 2 తర్వాత రాబోయే నందమూరి బాలకృష్ణ గారి సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్బికే 111 చిత్రాన్ని సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నయనతార బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. దీని దృష్ట్యా ఈ చిత్రానికి కూడా నయనతారను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ తమన్. బాలకృష్ణ గారు తమన్ కాంబినేషన్లో పాటలు మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సాంగ్స్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వీరిద్దరిని ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు ముందుగా ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యంలో తీద్దామని అనుకున్నారంట. కానీ మేకింగ్ వ్యయం, నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటంతో దీన్ని మాస్ ఎంటర్టైనర్గా రూపొందించాలని స్టోరీని మార్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నారట. ఏ పాత్రనైనా అవలీలగా కొట్టిన పిండిగా చేసే బాలకృష్ణ గారు మాఫియా డాన్ పాత్రకి ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. చాలా చిత్రాలు బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీతోనే విజయవంతం అయ్యాయి. అద్భుతమైన నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ బాలకృష్ణ గారి ప్రత్యేకత. మాఫియా డాన్గా ఇంకా బాలకృష్ణ గారు చేయబోయే పాత్రకి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్న మార్చి 6వ తారీఖున ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లుగా సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నయనతార బాలకృష్ణ గారు వీరిద్దరి కాంబినేషను శ్రీరామరాజ్యం కానీ వీరసింహారెడ్డిలో కానీ వీళ్ళిద్దరి పాత్రలో వీళ్ళ నటన అద్భుతంగా ప్రేక్షకులను ఈ జంట ఆకట్టుకుంది. ఇకపోతే అద్భుతమైన విజయాన్ని భారతదేశం అంతటా కూడా ఉర్రూతలూగించి ప్రపంచానికి కూడా విజయాన్ని అందించిన అఖండ 2 తర్వాత ఈ చిత్రం కోసం, ఇది రిలీజ్ అయ్యే డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశము ఇతర దేశాల్లో కూడా బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ముందుగానే టికెట్లు మొత్తం అమ్ముడైపోయి కోట్లు వసూలు చేసి రికార్డులు అన్నీ బద్దలు కొడుతున్నాయి. ఈ విధమైన క్రేజ్ టాప్ హీరోల్లో బాలకృష్ణ గారు ఈ క్రేజ్ సంపాదించుకున్నారు. బాక్సాఫీస్ బద్దలు చేయటానికి ఆయన చిత్రము అంటేనే రికార్డులు క్రియేట్ అయిపోతున్నాయి. రికార్డులు, పాత రికార్డులు అన్నీ కూడా తిరగరాస్తున్నారు. ఈ మాఫియా డాన్గా ఈయన సింగిల్ రోల్ చేస్తున్నారు. డ్యూయల్ రోల్ కాకుండా ఈ చిత్రంలో బాలకృష్ణ గారిది సింగిల్ రోల్ ఉంటుందంట. ఏ పాత్రనైనా తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించే బాలకృష్ణ గారు ఈ చిత్రంలో కూడా
అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారని ఆయన అభిమానులే కాకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగానే బాలకృష్ణ గారు రోజు రోజుకి ఆయన నటనను పెంచుకుంటూ ఆయన ఇంకా ఇంకా ఆయన విద్యార్థి దశలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి కొత్త విషయాలను కూడా తెలుసుకుంటూ ఆయన పాత్రలను ఇంకా కొత్తగా రూపొందించుకుంటూ తన నటనలో మెరుగులు దిద్దుకుంటూ ఇంకా ఇంకా కొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్క పాత్రను కూడా అవలేలుగా చేయగలుగుతున్నారు బాలకృష్ణ గారు. ప్రత్యేకంగా ఆయన డైలాగ్స్, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఆయన డైలాగులు వస్తేనే థియేటర్లన్నీ కూడా ఈలలు చప్పట్లతో మారుమ్రోగిపోతాయి. అలాంటిది ఇంకా మాఫియా డాన్ పాత్ర అంటే ఇంకా చెప్పాల్సింది ఏముంటుంది బాలకృష్ణ గారి గురించి. మాస్ జాతర, ఒక జాతర మొదలవుతుంది, మళ్ళీ కూడా జాతర రాబోతుంది. అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించి పాత రికార్డులన్నీ కూడా మళ్ళీ తిరగదోడు పాత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఆయన రికార్డులను ఆయనే బద్దలు కొట్టుకుంటున్నారు. ఇతర హీరోల రికార్డులు కూడా మించి ఈ ఏజ్లో బాలకృష్ణ గారి సినిమాలు అద్భుత విజయాన్ని సాధించడం నిజంగా టాప్ హీరోల్లో బాలకృష్ణ గారు ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మాస్ హీరో అంటే బాలకృష్ణ అన్న ఒక ఇమేజ్ని బాలయ్య బాబు గారు సంపాదించుకున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలకృష్ణ గారి 111వ చిత్రం కనుక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే నేను చేసే ఈ వీడియో మీకు కానీ నచ్చితే చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్ర విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కూడా బాలయ్య అభిమానులు తప్పకుండా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరేం భావిస్తున్నారు? ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలు కొట్టి విజయవంతం అవుతుందని భావిస్తున్నారా? మీరు భావించినట్లయితే కామెంట్ బాక్స్లో జై బాలయ్య అని కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం కూడా ఎంతో విజయవంతం అవ్వాలని, సక్సెస్ సాధించాలని, ప్రపంచ రికార్డులు, ఇండియా రికార్డులు బద్దలు కొట్టాలి బాలకృష్ణ గారని అభిమానులుగా మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రం కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాలు, ఇటు ప్రజలు నమ్ముతున్నారు. తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చిద్దని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.